అత్తమ్మ టీవీలో ఈరోజు ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన వంకాయ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన ఈ వంకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు: నల్ల వంకాయలు పావు కేజీ పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు 3, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, నీళ్లు 1/2 కప్పు, ఫ్రెష్గా ఉన్న పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొత్తిమీర 1 రెమ్మ. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. పాన్ వేడి చేయండి. కడాయి వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. ఈ వెజిటబుల్స్ గ్రౌండ్నట్ ఆయిల్తో చేసుకుంటే బాగుంటుంది, అంటే వేరుశనగ నూనె వేసి వేడి చేసుకోండి, లేదా మీ ఇష్టమైన నూనె వేసుకొని వేడి చేయండి. నూనె వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి పేలే వరకు వేయించండి. చూస్తారు కదా, ఆవాలు పేలుతున్నాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తే అవి చాలా త్వరగా వేగుతాయి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. అవి త్వరగా వేగినాయి. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. మరింత స్పైసీ కావాలనుకునే వాళ్ళు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవి కూడా మెత్తబడే వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోండి. అలా నానబెట్టుకుంటే అవి నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు ఈ వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిశ్రమంలో వేయండి. అర టీ స్పూన్ ఉప్పు వేయండి, ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. చూసారు కదా, వంకాయలు బాగా మగ్గినాయి. ఒకసారి మూత తీసి కలియబెట్టండి. కలియబెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ వంకాయ ముక్క చిదిగిపోకుండా జాగ్రత్తగా కలియబెట్టండి. ఇలా చెక్క స్పూన్ తీసుకుంటే కలియబెట్టేటప్పుడు వంకాయలు చిదిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు వేసి వాటిని కూడా మనం ఫ్రై చేస్తూ కలియబెట్టుకోవాలి. చూసారు కదా, జాగ్రత్తగా తిప్పుతూ కలియబెట్టండి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకోండి. ఆ వాటర్తోనే చాలా వరకు వంకాయ టమాటా ముక్కలు మగ్గినాయి కదా. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేయండి. ఆ తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. అలాగే ముందుగా మనం ఉప్పు వేసాం కాబట్టి తక్కువ ఉప్పు వేసుకోండి, అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా కలియపెట్టండి. ఉప్పు కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఒకసారి జాగ్రత్తగా కలియబెట్టి తిప్పుతూ మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ మూతతో వచ్చే వాటర్తోనే కూర చాలా వరకు ఉడుకుతుంది. చూసారు కదా, దాదాపు వాటర్ గ్రేవీ లాగా వచ్చినాయి. ఇప్పుడు వంకాయలు టమాటాలు బాగా ఉడికినట్టే అర్థం. ఇప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి మనం దాంట్లో చాలా తక్కువ నీళ్లు వేస్తున్నాం. నీళ్లు వేసే కంటే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వల్ల వంకాయ కూర ఎంతో రుచి వస్తుంది. పెరుగు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించండి. బాగా కలయబెట్టి ఫ్రై చేయండి సిమ్లో పెట్టి. ఫ్రెష్ పెరుగు వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక అరకప్పు నీళ్లు పోసుకోండి. నీళ్లు ఎక్కువ వేయొద్దు. నీళ్లు అరకప్పు వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే ఎంతో రుచికరమైన వంకాయ గ్రేవీ రెడీ అయినట్లే. ఎప్పుడైతే నూనె పైకి వస్తుందో అప్పుడు కూర రెడీ అయినట్లు అర్థం. ఈలోపు జాగ్రత్తగా కలయబెట్టి మరో 2-3 నిమిషాలు వేయించుకోండి కదా. ఇప్పుడు తుంచి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేయండి. ఈ కరివేపాకు కొత్తిమీర కూరకి ఎంతో రుచినిస్తాయి. అలాగే మనం ఇక్కడ పెరుగు వేసాం కాబట్టి ఎంతో రుచిగా ఉంటుంది వంకాయ కూర. మరో 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అయింది. ఈ కూర మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.